తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరి ఇటు బీఆర్ఎస్కు అటు కాంగ్రెస్కు వరమా శాపమా అనే మాట మాట్లాడుకుందాం. వరం అయితే ఎట్లా అవుతుందంటే, వరంగా చెప్పానంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మొత్తం 38 మంది ఏదైతే బీఆర్ఎస్కు లీగల్గా చట్టబద్ధంగా ఫిరాయింపుగా అనర్హత వేయబడలే కనుక 35 మంది ఉన్నట్లే. 39 మంది గెలిచారు. ఒకరేమో మనకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల అక్కడ ఉప ఎన్నిక జరిగి అప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే 64 సీట్ల నుంచి 65 సీట్లు, ఒక సీటు పెరిగింది వాళ్ళకి గెలిచిన దానిలో. ఇటు పక్కన 39 నుంచి 38 తగ్గింది బీఆర్ఎస్ బలం. ఈ 35 మంది ఎమ్మెల్యేలలో ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా ఉండాలంటే గతంలో కేసీఆర్ గారు 2014, 2018లో ఏదైతే ట్రిక్ ప్లే చేసిండో ఒక్కొక్కరిని చేర్చుకొని అందరు కలిసిన తర్వాత మంద జట్టు కట్టి కాంగ్రెస్ పార్టీ సిఎల్పిని కూడా విలీనం చేసుకున్నారు. 2014లో 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో నుంచి 13 మందిని మార్చుకొని 13 మంది అంటే ఆటోమేటిక్ 2/3 మెజార్టీ అయిపోయింది కనుక ఆటోమేటిక్గా ఫిరాయింపుల దినాలు చట్టం కింద రాకుండా వాళ్ళందరినీ మూకుమ్మడిగా ఫిరాయింపు చేసినట్టు ప్రకటించారు. వేరువేరుగా చేరినా కూడా చివరికి సిఎల్పిని విలీనం చేసుకున్నారు. అట్లానే మళ్ళీ రెండోసారి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 మంది గెలిస్తే 19లో 12 మందిని చేర్చుకొని అప్పుడు కూడా ఫిరాయింపుల చట్టం కింద రాకుండా చూసుకున్నాడు. సరిగ్గా అదే ప్లాన్ అమలు చేద్దామని చెప్పి ఇప్పుడు 38 మంది ఎమ్మెల్యేలు 2/3 మెజార్టీ అంటే 26 మంది చేరాలి. 39 ఉన్న 26 మంది, 35 కూడా తక్కువైనా 26 మంది చేరాలి 2/3 మెజార్టీ అంటే. ఈ 26 మంది చేరే క్రమంలో ఒకేసారి చేరుతారు. పొలం అంటే అయిపోతుంది. ఫిరాయింపుల చట్టం కింద రాకుండా కేసీఆర్ గారు గతంలో ఏ పని చేసిండో అట్లా చేద్దామని రేవంత్ రెడ్డి గారు కూడా అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అది భావించింది. గమ్మత్ ఏంటంటే పోయినోళ్ళకి దిక్కు లేదు, మేము ఎట్ట పోదామని చాలా వలసలు ఆగిపోయినాయి. మేము గేట్లు తెరిస్తే వచ్చేస్తారు అనే మాట అంటే గేట్లు తెరిచారు, బార్లా తెరిచారు, మనకు ద్వారములు తెరిచియే ఉన్నవి అని అంటే కేవలం 10 మందే పోయిండ్రు. మొదట్లో ఫిరాయించిన 2-3 తర్వాత వరుసగా 10 మందితో ఆగిపోయింది. ఆ 10 మంది కూడా ఏ హామీతో పోయినారు అంటే 12 మంత్రివర్గాల్లో 18 మంది ఉంటే 18లో 12 తీసుకున్నాం, ఇంకో 6 ఖాళీ ఉన్నాయి, మీరు 5 ఎమ్మెల్యేలను తీసుకొస్తే ఒక్కొక్క మంత్రి పదవి ఇస్తా అని దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తీసుకొస్తే తలా ఒక పదవి ఇస్తే 4 పదవులు ఇస్తాం, ఓ 2 మా వాళ్ళు ఉంచుకుందాం అనుకున్నారు. అంటే ఫిరాయింపుదారులు ఎమ్మెల్యేలు 26 మంది చేరితే అందులో కనీసం 4 మంత్రి పదవి వచ్చేది. అంటే ఏంది 6×4 = 24, దాదాపు ప్రతి 6వ వ్యక్తి మంత్రి అయ్యేవాడు. కనుక ఆశతో పోయినరు. తీరా అంతకంటే ముందే ఎక్కువ ఆశపడి దానం నాగేందర్ పార్లమెంటుకు పోటీ చేసి అంతకుముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రమాణ స్వీకారం చేసిండు. వెంటనే డిసెంబర్ తర్వాత వచ్చిన ఏప్రిల్లో జరిగిన ఎన్నికల్లో, మేలో జరిగిన ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ మన పార్టీ నుంచి విడిచిపెట్టకుండానే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశాడు బీఫామ్ మీద. కనుక క్లియర్ కట్ అది మనకు అర్థమవుతుంది అది ఫిరాయింపు అనే సంగతి. అట్లాగే అరికపూడి గాంధీ ఏదైతే పిఎస్సి చైర్మన్గా తీసుకోవడంలో కూడా వితౌట్ నామినేషన్ ప్రతిపక్షానికి దక్కించాల్సిన పని కదా అని చెప్పి బీఆర్ఎస్ నుంచి చేసిన నామినేషన్లు పక్కకు పెట్టి ఎలాంటి నామినేషన్ వేయని అరికపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్గా ఇచ్చారు. ఈ 2 చూసాం మనం. అంటే అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఆ ఇద్దరితో మిగతా వాళ్ళు ఇద్దరికి పదవులు ఇచ్చినట్టు అనుకుంటున్నారని దానం నాగేందర్కి ఒరిగింది ఏం లేదు. ఇంకా పిఎస్సి చైర్మన్ అరికపూడి గాంధీ వచ్చారు. మిగతా అందరు ఎమ్మెల్యేలు కూడా ఎదురు చూసిండ్రు. అయిపోయింది మంత్రివర్గంలో ఈ 2 ఖాళీలు తప్ప మిగతా లేవు. ఈ 2 కూడా ఎందుకు ఉంచారంటున్నా అంటే ఒకవేళ ఫిరాయింపుల దాని చట్ట కింద రాకుండా 26 మంది ఎమ్మెల్యేలు చేస్తే ఆ 2 కూడా ఇద్దామనుకుంటున్నారో లేకపోతే ఇంకా రకరకాల హామీలు ఉన్నాయి కదా వీళ్ళు ఇచ్చేవి అవన్నీ చూసుకుంటున్నారని నేను అనుకున్నాను. నెంబర్ 1. రెండోది ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వల్ల జరిగే పరిణామాలు మనం పరిశీలిద్దాం. దానిలో ఫస్ట్ జరుగుతుంది నేను అనుకుంటున్నాను ఏంటంటే మిగతా 16 మందిని చేర్చుకునే ప్రయత్నం చేస్తారు కాదని. ఎందుకంటే 3 నెలల టైం దొరికింది కదా. ఇప్పుడు 3 నెలల దాకా స్పీకర్ ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. 3 నెలలు ఆపుతారు. లాస్ట్ డే ఏం చేస్తారో చూద్దాం. గతంలో సురేష్ రెడ్డి గారు కూడా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలు చేర్చుకుంటే తీరా చూసి చివరి రోజు మీరు పదవి అయిపోతుంది, 4 రోజులు అయిపోతుంది, అనవసరంగా అనర్హత వేయడం ఎందుకు, మీరు రాజీనామా చేయండి అని రాజీనామా చేయించిన సందర్భం చూశాం గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో అంటే తెలంగాణ రాకముందు. ఇప్పుడు కూడా మరి తీరా చూసి ఒకవేళ 26 మంది ఎమ్మెల్యేలకు 10 మంది పోతే 16 మంది ఇంకా చేరకపోతే వీళ్ళతో రాజీనామా చేయిస్తారా, ఉప ఎన్నికలు వస్తాయా అనేది ఒకటి. రెండవది ఈ లోపల ఈ 3 నెలల టైం దొరికింది కనుక ఏదో ఆశ చూపించి మిగతా రమ్మని కోరి 16 మంది చేర్చుకుంటారా, అప్పుడు కాంగ్రెస్ వరం అవుతుంది. ఇక దొరకలేదు అనుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఒక్కరు కూడా చేరను అనుకోండి, చేరిన వాళ్ళే మేము దేవుని కండవా వేసుకున్నాము లేకుంటే రకరకాల పూజా కండవా వేసుకున్నాం, కాంగ్రెస్ పార్టీది కాదు అది అంచు అట్లే ఉంటే అట్లా ఉంటుంది అని బుకాయించింది కదా. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వస్తారా?
అనేది కూడా ఒకటి ఆలోచన చేయాలి. అంటే బీఆర్ఎస్ వారం ఎప్పుడైతుందంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళందరూ మేము ఇందులోనే ఉన్నాం అని వచ్చింది అనుకోండి, అప్పుడు వేరుగా ఉంటుంది. అంతేందుకు అసెంబ్లీ సాక్షిగా ఇప్పటికే ఈ 10 మంది ఎమ్మెల్యేలు వేరుగా కూర్చోవడం, అట్లాగే ముఖ్యమంత్రిని కలవడం తప్పు కాదు. ముఖ్యమంత్రిని ఎవరైనా ఎమ్మెల్యే కలవచ్చు. కానీ మేము ఫిరాయించడం అనే దానికి అసెంబ్లీలో వేరుగా కూర్చునే ప్రయత్నం చేసిండు, అధికార పక్షం వైపు కూర్చునే ప్రయత్నం చేసిండు. ఇవన్నీ చూసిండు కనుక దీన్ని ఆధారం చేసుకొని వాళ్ళందరూ ఒకవేళ మేము మీదికే ఉంటామంటే కూడా వాళ్ళను పార్టీ సస్పెండ్ చేస్తుంది. ఆటోమేటిక్గా అప్పుడు ఉప ఎన్నికలు వచ్చే ప్రయత్నం. పార్టీ సస్పెండ్ చేసినాక మళ్ళీ అదొకటి ఉంటుంది. మళ్ళీ పార్టీ సస్పెండ్ చేసినా పదవి పోతుంది. ఈ 18 2/3 మెజార్టీతో చీలిపోతే తప్ప పార్టీ సస్పెండ్ చేసినా చెల్లదు. కానీ ఇట్లాగే ఉంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని సస్పెండ్ చేసి ఒక్కొక్కరిగా సస్పెండ్ చేసి వీళ్ళందరూ అనర్హులు మళ్ళీ వెయిట్ వేయండి నుంచి మళ్ళీ ఒక పిటిషన్ పెట్టే అవకాశం ఉంటుంది లీగల్గా. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇద్దట్లో ఒకవేళ 2/3 మెజార్టీ నింపుకోవడం కోసం ఏదైనా నానా తంటాలు పడి మరి అవసరమైతే డబ్బు పెట్టుకొని ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇంకా మళ్ళీ 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి, ఇప్పుడు బాగుకునేది ఏం లేదు కదా, మీరు మా పార్టీలో చేరండి, ఓ 10 కోట్లు 20 కోట్లు ఒక్కొక్కరికి ఇస్తాం అని చెప్పి ఆశ పెట్టి చేర్చుకునే పద్ధతి ఒకటి ఉంటుంది. కానీ డబ్బులకు మాత్రమే ఆశపడి కేవలం పదవులు ఏమి లేకుండా పోతారా? ఇంకొక 16 మంది 10 కాకుండా ఈ 16 మంది ప్లస్ 10 కలిసిపోతే కూడా అక్కడే ఉన్న అవకాశాలు ఉన్నాయి. ఉన్నవాడికి దిక్కు లేదు, లేని వాడికి ఎక్కడిది అనే సమస్య కూడా వస్తుంది. ఇప్పుడు ఇవాళ మంత్రి పదవులు ఇంకా 2 ఖాళీ ఉన్నాయి, 10 మంది ఆశావాహులు ఉన్నారు అక్కడే. కనుక వీళ్ళు పోయిన మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉండదు, ఇస్తే కూడా అనర్హత పెట్టి వెంటనే పడిపోతుంది. గతంలో మనకు కడియం శ్రీహరి మారిన, లేకపోతే తలసాని శ్రీనివాస యాదవ్ మారిన మంత్రివర్గాలు ఇచ్చినా కూడా ప్రతిపక్షం గట్టిగా ఎదుర్కోలేదు కనుక అప్పుడు కాలేదు. నిజంగా ఎదుర్కొని ఉంటే ఇప్పుడు వాళ్ళ సుప్రీంకోర్టు దాకా పోయి ఉంటే అప్పుడే తలసాని శ్రీనివాస యాదవ్ పదవి పోయేది ఆనాడే. కనుక ఇప్పుడు ఏదైతే స్పీకర్ నిర్ణయం కూడా ఎట్లా ఉంటుందో మనం ఊహించవచ్చు. ఉదాహరణకు దానం నాగేంద్ర గారిని ఒకరిద్దరిని పక్కా ఫిక్స్ అయిన వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు, మిగతా వాళ్ళని సస్పెండ్ చేయకుండా ఉండొచ్చు. అప్పుడు బతుకు జీవుడు అని మళ్ళీ మిగతా 8 మంది 9 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా మేము తీసుకోము, మిమ్మల్ని మీరు చేసే ఉద్దారకాలు మీరు అక్కడికి తిరుగుతున్నారు కదా, సమస్య లేదని వీళ్ళని కూడా తీసుకోకపోవడం చేయొచ్చు. అందుకని ఇప్పుడు ఏమైందంటే ఈ తీర్పు మరొక్కసారి మన బాల్ ఎక్కడ ఎవరి కోర్టులో పడ్డది, స్పీకర్ కోర్టులో పడ్డది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకోకపోతే ఏం చేస్తారో ఇంకా తెంపు లేదు. ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు చేసింది ఏంటంటే ఒకవేళ 3 నెలల తర్వాత కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు అనుకోండి, అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, వాడు కూడా మళ్ళీ చేతరుడి కూర్చోవాల్సిందే. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ పరిణామాలలో లీగలైజ్ చేసుకునే ప్రయత్నం చేసేదేమో కాంగ్రెస్, కాకుండా ఉన్న ఎమ్మెల్యేలను దక్కించుకొని ఉన్న ఎమ్మెల్యేలను ఫిరాయించకుండా చూసుకోవాల్సిన కాపు కావాల్సిన బాధ్యత బీఆర్ఎస్ మీద పడ్డది. 3 నెలల తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ మొత్తం మీద ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా లాగానే ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది.